ప్రైజ్ ది లార్డ్ అండి. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట 2వ సమూయేలు 22వ అధ్యాయము 29వ వచనము. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయుము. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. నీ దేవుడి యొక్క సహాయము వల్ల నువ్వు ప్రాకారములను దాటుతావంట. నీ దేవుడి యొక్క సహాయం అంట నీకు వెలుగుని, ఒక చీకటిని వెలుగుగా చేస్తుందంట. వెలుగు మార్గంలో నువ్వు ప్రయాణిస్తావంట. చీకటిని మీద ఏలుబడి అనేది జరగదంట. దేనిని బట్టి? యెహోవా యొక్క సహాయము బట్టి, యెహోవా యొక్క కృపను బట్టి, యెహోవా యొక్క కనికరమును బట్టి. దేవుడు గొప్ప దేవుడు. నీ ఎడల అంత కార్యము చెప్పుతున్న దేవుడు ఎవరైనా ఉన్నారంటే నీ దేవుడైన యెహోవాయే. ఆయన నీ మార్గములన్నిటినీ సరళపరుస్తాడు. ప్రతి గుంటగా ఉన్న లోయల నుంచి, ప్రతి ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి, ప్రతి కలిమి నుంచి, లేమి నుంచి దేవుడు నిన్ను స్థిరపరిచి బలపరిచి వాటన్నిటి నుంచి విడుదల ఇవ్వబోతున్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవుడు నీకు వెలుగుగా ఉంటున్నాడు. వెలుగే నీకు దేవుడై ఉన్నాడు. ఎవరిని నడిపించలేని దేవుడు, ఎవరిని ఎన్నుకొని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంటే ఒక కార్యం ఉంది. ఆ కార్యమును గమనించని స్థితిలోకి వెళ్తే దేవుడు ఇంకా నీ జీవితంలో ఏం చేస్తాడంట? అద్భుత కార్యాలు చేస్తాడంట. చాలామంది నా దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు, నువ్వు నడిచేది వెలుగులో, నీ మార్గం అనేది వెలుగు మార్గంలో ఉన్నప్పటికీ మనం ఏమనుకుంటామంట? ఇది వెలుగైన మార్గమేనా? ఇది చీకటి మార్గమా? నేను నడిచేది కరెక్టువేనా? ఇది దేవుడు నడిపించే మార్గమా? ఇది దేవుడు నడిపించని మార్గమా? దుష్టుడు నడిపించే మార్గమా? నువ్వు నడిచేది వెలుగు మార్గమే అయినప్పుడు నువ్వేమని ఆలోచిస్తున్నావు? అనేకమైన ఆలోచనలు నువ్వు ఉన్నావు. ఇది సరైన మార్గమేనా అని నిన్ను నువ్వు సరిచేసుకుంటున్నావంటే ఎల్లప్పుడూ సరిచేసుకుంటున్నాడు. ఇది సరైన ఒక మార్గమేనా? నేను దేవుడి మార్గంలో నడుస్తున్నా, నేను దేవుడితో నడుస్తున్నానా అని ఒక కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్స్ దేనికి వస్తున్నాయంటే దేవుడితో సరైన అనుభవంలోకి నువ్వు వెళ్ళకపోవడము, దేవుణ్ణి సరిగ్గా రుచి చూడకపోవడము. నీలో అనేకమైన మార్పులు వస్తున్నాయి. నువ్వు దేవుడితో నడిచే విధానంని కూడా నువ్వు గుర్తించలేకపోతున్నావంటే ఒక వెలుగులోకి చీకటి వచ్చిందని, ఆ చీకటి నీ మీద ఏలుబడి చేయాలని ప్రయత్నిస్తుంది. కాబట్టి అందుకే నీ వెలుగుని నువ్వు గుర్తించలేకపోతున్నావు. నువ్వు వెలుగు సంబంధి వలె ఉండి చీకటిలోకి కొంచెము నువ్వు నడిచే విధంగా వెళ్తున్నావు. కానీ నీలో ఎంత చీకటి ప్రవేశించినను, నీలో వెలుగు లేకుండా దుష్టుడు చేయాలని ఎంత ప్రయత్నించినను చివరి వెలుగు దాకా నిన్ను దేవుడు అద్భుత రీతిగా నడిపిస్తాడంట. నీలో ఉన్న ఒక 1% వెలుగంట అధికమైన వెలుగులోకి నిన్ను నడిపిస్తుందంట. కృపను అధికంగా ఇచ్చే దేవుడు నీలో ఉన్న చీకటి అంతటిని తీసేసి వెలుగుమయంలోకి తీసుకెళ్తాడంట. నీలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని తీసేసి వెలుగుమయంలో నడిపిస్తాడంట. అధికమైన కృపతో నిన్ను నడిపిస్తాడంట. మనం చాలామంది ఫీల్ అయ్యేది ఏంటంటే, ఏ మార్గంలో నేను నడుస్తున్నానో అర్థం కావట్లేదే. దేవుడి ఆత్మను పొందుకున్నప్పటికీ దేవుడు సత్యమైన మార్గంలోకి నడుస్తున్నానా? దేవుడి యొక్క యథార్థమైన మార్గంలోకి నడుస్తున్నానా? అసలు దేవుడితో నడుస్తున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనము సత్యమైన మార్గంలో నడుస్తున్నామా, అసత్యమైన మార్గంలో నడుస్తున్నామా? నేను ఒక నీతిమంతున్నా, నేను ఒక పాపినా అనేది నువ్వు డిసైడ్ చేసుకోలేవు. కానీ నీ క్రియలంట దేవునిలో డిసైడ్ చేస్తాయంట. దేవుడు అప్పుడు ఏం చేస్తాడంట? నువ్వు నీతిమంతుడివి, నువ్వు నీతిమంతురాలివి, నీలో పాపమున్నను, నీలో శాపమున్నను, నువ్వు పాపివి కదా, నేను పాపం చేస్తున్నాను కదా అని నువ్వు అనుకుంటే అక్కడ తగ్గిపోబడతావు. నువ్వు ఆ పాపాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే అక్కడ ఇంకా తగ్గించబడతావు. కానీ ఏ పాపమున్నను నువ్వు దేవుడి సన్నిధికి అప్పగించుకుంటే ప్రతి వాటి నుంచి విజయము పొందుకుంటావు, ప్రతి వాటి నుంచి నడుస్తావు. వెలుగే నీ జీవితంలో ప్రయాణిస్తుందంట. వెలుగునే నీ దేవుడికి అనుగ్రహిస్తాడంట. అధికమైన కృపలోకి నువ్వు నడుస్తావంట. నువ్వు ప్రతి ఒక్క ప్రాకారంను జయించగలుగుతావంట. ప్రతి సైన్యాన్ని జయించగలుగుతావంట. నీ దేవుడు కృప చూపించే దేవుడు, నీ దేవుడు నడిపించే దేవుడు. నా దేవుడు నన్ను నడిపిస్తాడని యథార్థమైన ఒక నిరీక్షణ కలిగి నువ్వు ఆయన తట్టు తిరిగి చూస్తే ఆల్రెడీ నువ్వు నడిచేస్తున్నావు. నువ్వు నడుస్తున్నావు కాబట్టే ఈ విశ్వాసము, నువ్వు నడుస్తున్నావు కాబట్టే ఈ యొక్క పట్టుదల. నీ దేవుడు యందు యథార్థమైన కృపలో నువ్వు కేవలం నడుస్తున్నావంటే అది చాలామంది ఏమనుకుంటారు? ఇది కేవలం నడవడమే కదా, నడుస్తున్నాను కానీ ఇంకేం చేయట్లేదు కదా, నడుస్తున్నాను కానీ అద్భుత కార్యాలు జరగట్లేదు కదా, నడుస్తున్నాను కానీ ఆశ్చర్య కార్యాలు జరగట్లేదా? నీలో
కొంత సమయం ఉంటుందంటే ఆ ఆశీర్వాదం ఇంకా అధికం అవ్వడానికి తప్ప నీ ఆశీర్వాదం అనేది చిన్నదిగా అవ్వడానికి లేదంట. నీకు ఇంత చిన్న ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు ఆశపడట్లేదు, ఇంత పెద్ద ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే ఈ శ్రమలు, ఈ నిరీక్షణ అనేవి నిన్ను సిగ్గుపరిచేవిగా ఇతరులు అంటారు. నువ్వు సిగ్గుపరిచే విధంగా ఇతరులు మాట్లాడతారు. నీ దేవుడు నీకేం చేశాడు? అద్భుతకరమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు అసలు నీ జీవితంలో ఏం చేశాడు? నీ జీవితంలో ఏమైనా చేశాడా? ఏం చేయలేదు కదా. నువ్వు ఇలా ఉన్నావు కదా, దేవునిలో నడుస్తావా? నీ క్రియలే పాపంగా ఉన్నాయి కదా, దేవుడు వెలుగు నీలో ఉందా? లేదు కదా. దేవుడు వెలుగు నీలో ఉంది, దేవుడి యొక్క కృప నీలో ఉంది, దేవుడి యొక్క కనికరము నీలో ఉంది. కాబట్టే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నీకు వెలుగుగా ఉంటున్నాడు. నీ చీకటి మార్గం అంతటిలో నువ్వేమంటున్నావు? ఇది నా చీకటి మార్గము కదా, ఈ చీకటి నేను ప్రాలద్రోలక వెలుగు మార్గంలో నడుస్తాను. నిజానికి అది నువ్వు చెడగొట్టలేవు, నువ్వు తీసివేయలేవు ఆ చీకటిని. కానీ నీ దేవుడి యందు నువ్వు యథార్థంగా ఆయనకు అప్పగించుకుని సమస్యని, బలాన్ని నువ్వు ఇవ్వు నీ దేవుడికి. ప్రభా, ఇది నా వల్ల కాదేమో, నేను పాపినేమో, కానీ నీ వద్దకు వచ్చినాక నేను నీతిమంతురాలిగా ఎంచబడ్డాను, నీతిమంతుడిగా ఎంచబడ్డాను, నీతిమంతురాలిగా నువ్వు డిసైడ్ చేయాలి ప్రభా. మనుషులు కాదు ప్రభా, వెలుగు సంబంధిన చీకటి సంబంధిన నీ ప్రభా, నీ కృప నన్ను డిసైడ్ చేస్తుంది ప్రభా. మనుషులు కాదు ప్రభా అని నిన్ను నువ్వు దేవుడికి ఎప్పుడు అప్పగించుకుంటావో ఆ నిమిషము నుంచి వెలుగు నీలో ప్రవేశిస్తుంది. ఆ నిమిషము నుంచి చీకటి అనేది నీ జీవితం నుంచి వేసునామంలో పారదొరలబడుతుంది. ఆ నిమిషము నుంచి నువ్వు వెలుగు సంబంధి అయిపోయావు కాదు, అయిపోయావు. ఎందుకంటే దేవుడి కృప కలిగిన హస్తము, ఆయన కరుణని నువ్వు అడిగినప్పుడు, ఆయన ప్రొటెక్షన్ నువ్వు అడిగినప్పుడు, ఆయనకు నువ్వు అప్పగించుకున్నప్పుడు ఆ అప్పగింపు ఎలా ఉంటుందంట? దేవుడి యొక్క కృపను పొందుకునే విధంగా ఉంటుందంట. ఆ అప్పగింపు ఎలా ఉంటుందట? దేవుడి యొక్క హస్తాన్ని నీ జీవితంలో నువ్వు తీసుకున్నట్టుంటుందంట. చాలామంది అనేకులు తెలియదు, నా పాపం అంతటిని తీసేసినాక నేను దేవునిలో యథార్థంగా నడుస్తాను, నేను దాన్ని జయించగలుగుతాను. మనము జయించలేము. 1%లో 0.1% కూడా నువ్వు జయించలేవు. నీ దేవుడి కృపలేంది కనీసం నువ్వు ఒక వడ్ల గింజ, ఒక బియ్యపు గింజని కూడా మోయలేవంట. ఎందుకంటే ఆ దేవుడి చిత్తము, దేవుడి కృప లేకుండా అది నువ్వు మోయాలని ఎంత ప్రయత్నించినను ఏమైపోతుందంట? అధికమైన భారం అయిపోతుందంట. ఇంత చిన్న బియ్యపు గింజను ఇంత పెద్ద శరీరంతో ఉన్న నేను మోయలేనా అని నువ్వు అనుకోవచ్చు, కానీ అది అధికమైన భారం అయిపోతుందంట. నువ్వు ఒక 100 కేజీల భారాన్ని కూడా దేవుడి కృపను బట్టి ఈజీగా మోయగలుగుతావు. కానీ దేవుడి కృప లేకుండా, దేవుడికి నువ్వు బలాన్ని ఇవ్వకుండా, దేవుడిలో నువ్వు నడవకుండా ఆ చిన్న బియ్యపు గింజ అంట అధికమైన భారము. 100 కేజీల ఒక బియ్యం బస్తాన్ని మనము ఈజీగా మోయొచ్చు, కానీ దేవుడి కృప లేకుండా ఆ 100 కేజీలకి ఎలా ఉంటుందంటే 1000 టన్నులుగా ఉంటుందంట. మరి నువ్వు దేవుడికి అప్పగించుకుంటే నువ్వు దేవుడి సంబంధిగా నువ్వు చేసుకోవడం కాదు, ఆయన చేతికి. నీలో పాపం ఉందా? అయినప్పటికీ పర్లేదు, దేవుడి సన్నిధిలోకి నువ్వురా. నీలో ద్వేషం ఉందా? అయినప్పటికీ పర్లేదు, దేవుడి సన్నిధిలో నువ్వు అప్పగించుకో. ప్రభువా, నీలో యథార్థంగా నడవాలయ్యా. ప్రభువా, నీ ఆత్మతో నడవాలయ్యా. అయ్యా, నీ కృపతో నడవాలయ్యా. నీ కృప నాకు ఉంటే నేను సమస్తాన్ని జయించగలుగుతా. నీ కృప నాకు ఉంటే నేను సమస్తంలో నడవగలుగుతా. నీ కృపే అయ్యా నన్ను వెలుగు మార్గంలో నడిపించేది. యథార్థమైన వెలుగు మార్గంలో నీ కృపనే నన్ను నడిపిస్తుందయ్యా. అయ్యా, ఆ నిమిషమే కదా చీకటి నాకు వెలుగుగా చేయబడుతుంది, మరణము నాకు జయించే విధానంలోకి నడిపించబడుతుంది. శోధనని నా కాళ్ళ కింద చితక దొక్కే స్థితిలోకి నేను నడుస్తానంటే కేవలము నన్ను నీకు అప్పగించుకున్నప్పుడే కదా సాధ్యము. నీ సహాయము కోరినప్పుడే కదా నాకు సాధ్యము. నేను వెలుగు సంబంధిగా ఉండాలంటే, నీ వెలుగు నాకు రావాలంటే అయ్యా నన్ను నీకు పూర్తిగా అప్పగించుకుంటున్నాను, నీ సహాయము నాకు దయచేయ అయ్యా, నీ కృప నాకు దయచేయ అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో దేవుడి సన్నిధిలో, దేవుడు అద్భుతమైన కృపను నీకు ఇవ్వబోతున్నాడు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.